క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీల కిందకు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై ఆ ధర్మాసనం తీర్పును పునఃపరిశీలన చేయాలని కోరుతూ సిపిఐ సామాజిక హక్కుల వేదిక కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్క్ నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ర్యాలీని నిర్వహించి కాసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సామాజిక హక్కుల వేదిక చైర్మన్ తాటిపాక మధు మాట్లాడుతూ హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందకి రారంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం విచారకరమని అన్నారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిందని, ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలి పెట్టని మధు అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు పట్ల పునఃపరిశీలన జరపాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, ఏఐటీసీ నాయకులు ఎంఎస్ నారాయణ, ఎస్సీ సంఘాల నేతలు కొల్లాబతుల రాజు, గంగా భవానీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అతనేమి అగ్రవర్ణం కాలేకపోవడం, అంటరానితనం, వ్యవస్థ, చిన్నసూపు, దూరం పెట్టడం ఇవన్నీ కొనసాగుతాయి. అదేమీ లేకుండా ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా బీసీలు అయిపోతారంటం అనేది చాలా అవివేకం. దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం కూడా. అందుకని ఈరోజు కాకినాడలో ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాదులు పునఃపరిశీలన చెయ్యండి, మీ ఇచ్చే తీర్పు కరెక్ట్ కాదు, సామాజిక కోణంగా ఆలోచించండి, మా కింద పరిస్థితి ఆలోచించండి. మేము ఉదాహరణకి ఎస్సీలో ప్రజలు చెగరిస్తే గుళ్ళకి రానిస్తారా, మంచిగా ఇస్తారా? మాకు ఈ వ్యవస్థ ఉంటుంది. ఇది రిజర్వేషన్లు క్రమక్రమంగా ఎత్తేయడానికే బీజేపీ ఆడుతున్న నాటకం, ఈ కుట్ర. ఇది సుప్రీంకోర్టు న్యాయవాదులు అర్థం చేసుకుని దయచేసి ఈ తీర్పుని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాను. సామాజిక హక్కుల వేదిక